జంగారెడ్డిగూడెం టౌన్ తెలుగుదేశం పార్టీ పట్టణ కార్యాలయంలో ఆటో సోదరులకు వాహనం మిత్ర పథకం కింద కూటమి ప్రభుత్వం ప్రకటించిన 15,000 రూపాయలు అక్టోబర్ 2న మీ అకౌంట్ లో అర్హత ఉన్న వారందరికీ జమ అవుతాయి. ఈ రోజు లాస్ట్ డేట్ సందర్భంగా ప్రతి ఒక్కరు సచివాలయంలోకి వెళ్లి దరఖాస్తు పెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ పట్టణ కార్యాలయంలో మరి ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఆటో సోదరులకి వాహన మిత్ర పథకం కింద మరి 15,000 రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మరి అనౌన్స్ చేసింది. దానిలో భాగంగా మరి గతంలోనే సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే సచివాలయంలో కావచ్చు, మా నాయకులు చెప్పడం కావచ్చు, అందరికీ ఆటో కార్మికులు చెప్పడం జరిగింది. సచివాలయాల దగ్గర కూడా యొక్క ప్రొఫార్మా కూడా అందుబాటులో ఉందండి. మరి దాంట్లో ఏది ఇచ్చారో లైసెన్స్ ఉండాలి, మరి పక్క ఓనర్షిప్ అయి ఉండాలి, ఇన్కమ్ ట్యాక్స్ ఉండకూడదు, రకరకాల ప్రొఫార్మా ఉంది. చాలా వరకు నాకు తెలిసి 90% అందరూ కూడా దాంట్లో మరి ఈ రోజు వరకు ఇచ్చి ఉన్నారు. ఈ రోజుతో సాయంత్రం 5 గంటలతో అయిపోతుందని ఇప్పుడే సచివాలయం సిబ్బంది చెప్పారు. మరి ఈ యొక్క సాయంత్రం వరకు ఎవరైతే ఆటో సోదరులు ఉన్నారో అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఈరోజు గతంలో చూసాం జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆటో సోదరులు మరి దాదాపుగా 200-300 ఆటోలతో భారీ ర్యాలీ చేశారు. మాకు అన్యాయం జరిగిపోతూ ఉంది, మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం వల్లని. మరి ఆటో సోదరులకి ఎవరో చెప్పిన మాటలు వినొద్దండి. ఈరోజు చిన్న చిన్న వీధుల్లో ఆర్టీసీ బస్సులు తిరగవు, చాలా పల్లెటూరులో ఆటో బస్సులు తిరగవు. ఈ రోజు అండి ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం